వరి, మిర్చి, పత్తి, ఉల్లి, చీని, అరటి, మినుము, వేరుశెనగ, ఇప్పుడు టమాటా. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. టమాటా ధరలు దారుణంగా పతనమవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్నటిదాకా కిలో 50 రూపాయల దాకా పలికిన టమాటా ఇప్పుడు 5 రూపాయలకు కూడా కొనే నాదుడు లేడు. కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేనంతగా దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. కూటమి పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో టమాటా ధర పతనమైంది. నంద్యాల జిల్లా ప్యాపిలిలో సీజన్ ప్రారంభంలో 25 కిలోల బాక్సు 1300 పలకగా ఇప్పుడు ధర అమాంతం పతనమైంది. నాణ్యతా సాకుతో వ్యాపారులు 150 రూపాయల కంటే తక్కువకు అడుగుతున్నట్టు వెంగళంపల్లి రైతులు వాపోతున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్లో టమాటా పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు కారు చౌకగా అడుగుతున్న వ్యాపారులు వేలం ముగిశాక 50 రూపాయలు మినహాయించుకుంటున్నారని, కనీసం రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్యాపిలి మార్కెట్కు భారీగా టమాటా వస్తుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనూ టమాటా మార్కెట్ ప్రారంభమైనట్టు వ్యాపారులు చెప్తున్నారు. దీంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. హైదరాబాద్ మార్కెట్కు 3 రోజుల పాటు సెలవులు కావడంతో సరుకంతా దెబ్బతింది. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించేశారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్కు రైతులు తెచ్చిన టమాటా 20 కేజీల జతగంపలు 100 రూపాయల నుంచి 200 మాత్రమే పలకడంతో హతాశులయ్యారు. గత నెల రోజుల పాటు జతగంపలు 1500 నుంచి 2000 దాకా పలకగా ప్రస్తుతం ధరలు దారుణంగా పతనమయ్యాయి. తీవ్ర ఆవేదనతో టమాటా పంటను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు. ఇక రాష్ట్రంలో మదనపల్లి తర్వాత టమాటా విక్రయాల్లో పత్తికొండ మార్కెట్ 2వ స్థానంలో ఉంటుంది.